మాజీ సీఎం జగన్ కి జగన్మోహన్ రెడ్డి పార్టీకి రోజా గుడ్ బై. సో మరి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, సమాజంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా రోజా వైసీపీ పార్టీకి జగన్ కి గుడ్ బై చెప్తుందా అంటే అందరూ కూడా 100% అవును అనే చెప్తుంటారు. సో ఎప్పుడైతే మొన్న వైసీపీకి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో అప్పుడు వైసీపీ పార్టీ కాకుండా అందులో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, గతంలో ఎవరైతే ప్రభుత్వ అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తుక్కుగా ఓడిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా కొంతమంది ముఖ్యమైన నేతలు వైసీపీ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు రోజా కావచ్చు, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు కొంతమంది ముఖ్యమైన క్యాండిడేట్లు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వైసీపీ పార్టీ దారుణంగా ఓటమి పాలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ దాఖలాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు మీడియా ముందు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ప్రతిపక్షాల మీద విపరీతమైనటువంటి కామెంట్లు అంటే ఎక్కడ కూడా మాట్లాడొద్దు అనే మాటలు కూడా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ముఖ్యంగా బూతులు కూడా మాట్లాడిన సందర్భాలు అనేకం కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ నోటిని విప్పి ఎక్కడ కూడా మీడియా ముందు వాళ్ళు కనిపించడం కాదు కదా, వాళ్ళ వాయిస్ కూడా ఎక్కడ కూడా వినిపించలేదు. అలాంటి దినస్థితికి పడిపోయారని చెప్పుకోవచ్చు. సో అందులో ముఖ్యమైన నేత మనకు నగరి నుంచి ఉన్నటువంటి రోజా, ఆర్కే రోజా. సో మరి ఆర్కే రోజా ఇప్పుడు అంటే గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తను ఎక్కడా కూడా ఇలాంటి మాటలు అంటే అటు సినీ రంగం మీద కావచ్చు, రాజకీయ పరంగా ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళ మీద కావచ్చు విపరీతంగా అంటే మీడియా ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళ మీద ఇష్టం వచ్చిన రీతిలో నోరు పారేసుకునేది రోజా. సో మరి అలాంటి రోజా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడా కూడా కనిపించడం లేదు. అంటే ముఖ్యంగా రాజకీయాల పరంగా తను మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వాటి గురించి మాట్లాడడం కానీ వాటి గురించి ప్రస్తావించడం కానీ ఎక్కడ అసలు తనే ఎక్కడ కూడా కనిపించడం లేదంటే రోజా ఎక్కడికి వెళ్ళింది? సో ఖచ్చితంగా అందరూ కూడా వైసీపీ పార్టీకి మాత్రం రోజా గుడ్ బై చెప్పేస్తుంది అనే విధంగా అందరూ ఫిక్స్ అయిపోయారు. సో రీసెంట్ టైంలో చూసుకుంటే అటు హీరో విజయ్ దళపతి అక్కడికి కూడా తన పార్టీలోకి వెళ్ళని కూడా తను ట్రై చేస్తున్నప్పటికీ తను మాత్రం ఇలా రాజకీయ పరంగా మరకలున్నటువంటి వ్యక్తిని నేను మాత్రం నా పార్టీలో చేర్చుకోవాలనే విధంగా కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు రోజా పరిస్థితి ఏంటి? అటు కాకుండా ఇటు కాకుండా ఎటు కాకుండా తన పరిస్థితి అంటే ఏ దిక్కు లేకున్నటువంటి స్థితి మాత్రం రోజా అని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు అటు సినిమాల పరంగా చూసుకున్నా, బులితెర పరంగా చూసుకున్నా, వెండితెర పరంగా చూసుకున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా తన టీంతోని ఫోన్లు చేయించినప్పటికీ కూడా ఎవరు కూడా తనకి అవకాశాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదని చెప్పుకోవచ్చు. సినిమాల్లో అట్లీస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా తనకు అవకాశాలు రావడం చాలా కష్టంగా మారిపోయింది. సో ఇంతకుముందు జబర్దస్త్లో జడ్జిగా చేసిన ఇప్పుడు వాళ్ళు కూడా తనకు అవకాశం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఎప్పుడైతే వైసీపీ పార్టీలో ఉందో మంత్రిగా ఉన్నప్పుడు సినీ రంగం మీద కూడా విపరీతమైనటువంటి కామెంట్లు చేసింది కాబట్టి ఎవరు కూడా తనకు అవకాశం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. సో మరి ఎక్కడ చూసుకున్నా కూడా తనకి ఏ దారి కూడా కనిపించలేదు. రాజకీయాల పరంగా అక్కడ చెడ్డ పేరు తెచ్చుకుంది, సినిమా పరంగా కూడా చెడ్డ పేరు వచ్చింది. సో ఎక్కడ కూడా దారి లేదు కాబట్టి ఇప్పుడు రోజా ఎక్కడికి వెళ్తుంది? ఏ దిక్కు లేకుండా దిక్కుతోచని స్థితిలో రోజా ఉందనే సమాచారం మాత్రం మనకి ఇప్పుడు వినిపిస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా ఇప్పుడు మాత్రం ఇటు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైసీపీ పార్టీకి మాత్రం రోజా గుడ్ బై చెప్తుందనే వార్తలు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తున్నాయి.